కాలంలో గత 3 సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారి, జగ్జీవన్ రావు గారి విగ్రహాలు 3 సంవత్సరాల క్రితం వెలవడం జరిగింది. దానికి ఎండి సజ్జనార్ గారు అతను వ్యక్తిగతంగా దాన్ని సీరియస్గా తీసుకొని ఇప్పటికీ మండల జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా అతని చర్యలున్నాయి. అప్పుడు ఏదైనా అతను వ్యక్తిగతంగా ఎవరైనా బాధపడిస్తే ఆ వ్యక్తిని మీరు పిలిపించుకొని అతని ద్వారా మీరు అతని తప్పొప్పులు మాట్లాడుకోవాలి, కానీ ఇలా ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడు అన్ని పార్టీలు ఒకటై ఆ విగ్రహాల కొరకు ఉద్యమాలు ధర్నాలు చేసే పరిస్థితి దాకా వచ్చింది. సజ్జనార్ గారు ఇకనైనా కళ్ళు తెరిచి మా మీద దయ తెలిసి 2 రకాలుగా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. ఇటు ధర్నాలు, ఇటు వ్యక్తిగతంగా మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము. దయచేసి మహనీయుల విగ్రహాలను వాటి ముసుగులు తొలగించి అక్కడ ఓపెనింగ్ కొరకు మీ సహాయ సహకారాలు ఉండాలి. మీది ఏదన్నా మీ ల్యాండ్ అందులో ఏమన్నా కొంచెం కలిస్తే మీరు మహనీయుల ముఖం చూసి అయినా ఈరోజు మీరు దయతలిసి అక్కడ మండలంలో విగ్రహాలను ముసుగులు పెట్టి మమ్మల్ని అవమాన పాలు చేయకుండా మీరు దాన్ని వ్యక్తిగతంగా తీసుకొనైనా దాని సమస్య పరిష్కారానికి మీరు చేయాలి. లేని ఎడల ఈ అన్ని పార్టీల తరఫున, ఆల్ పార్టీస్ తరఫున జేఏసీగా ఏర్పడ్డాం. దాని కొరకు విగ్రహ ఆవిష్కరణ అయ్యేంత వరకు విపరీతమైన ఉద్యమాలు కొనసాగిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జేఏసీ కన్వీనర్ బోయిన్ తిరుపతి. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రజలకు తిమ్మాపూర్ జేఏసీ ప్రజా సంఘాల తరఫున, అదేవిధంగా ఆల్ పార్టీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే 3 సంవత్సరాల నుంచి మహనీయుల విగ్రహాల పైన ముసుగులు పెట్టి మరి ముసుగులు తీయకుండా ఏ విధంగానైతే మరి ఆర్టీసీ వాళ్ళు వ్యవహరిస్తున్నారో ఆ వ్యవహారం పైన ఈరోజు కరీంనగర్ చెందిన కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మరి ప్రజా సంఘాలు కానీ, ప్రతిపక్షాలు కానీ, పార్టీ నాయకులు కానీ, ఆల్ పార్టీ సంబంధించిన టోటల్ సంఘాలు కానీ ఖచ్చితంగా ఈ దానికి సంబంధించిన ఈ విగ్రహాలకు సంబంధించిన ముసుగులు తొలగించకపోతే 100% ఖచ్చితంగా మేమంతా తిమ్మాపూర్ మండలం కానీ, అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో కానీ ఖచ్చితంగా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పేసి మాత్రము ఇక్కడున్న ఆర్టీసీ అధికారులను హెచ్చరిస్తా ఉన్నాము. ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు ఎవరైతే ఉన్నారో తక్షణమే దీనిపైన చొరవ తీసుకొని మహనీయుల బొమ్మల పైన ఉన్న ముసుగులను వెంటనే తొలగించాలని చెప్పేసి మాత్రము మా జేఏసీ తరఫున మేము కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అలాగే భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవనరావు విగ్రహాలను గత 2 సంవత్సరాల క్రితం తిమ్మాపూర్ బస్టాండ్ ఆవరణ ముందు నిర్మాణం చేయడం జరిగింది. నిర్మాణం చేసినప్పుడు ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరు కానీ ఆబ్జెక్షన్ చేయలేదు. నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత వీటిని ఆవిష్కరించేటువంటి దశలో ఈ జాగా మాది అని చెప్పేసి, మా పరిధిలో ఉన్నదని చెప్పేసి ఆర్టీజీ ఎండి సజ్జనార్ గారు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకొని విగ్రహాలను ఆవిష్కరించకుండా మహనీయులను అవమానపరుస్తూ తిమ్మాపూర్ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నాడు. తక్షణమే ఆ స్థలంలో నిర్మించినటువంటి విగ్రహాలకు ముసుగులు తొలగించి విగ్రహాలను ఆవిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత నెల రోజుల నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాం జేఏసీగా ఏర్పడి. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు కానీ చొరవ తీసుకొని ఆ విగ్రహాలను ఆవిష్కరించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో తిమ్మాపూర్ మండలంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీని, ప్రజా సంఘాలని ఏకం చేసి తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మాతంగ్ శంకర్, జేఏసీ కన్వీనర్. ఈరోజు తిమ్మాపూర్ మండల ప్రజా సంఘాలు, రాజకీయ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో గౌరవ కలెక్టర్ గారు కలిసి గత 3 సంవత్సరాల నుంచి మరి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు గారి విగ్రహాలకు గత 3 సంవత్సరాల నుంచి కూడా ముసుగు వేసి ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం గౌరవ కలెక్టర్ గారిని మరియు ఉన్నత అధికారులను, ఇంకా ఈ సంబంధిత అధికారులను కూడా మేము ఒకటే వేడుకుంటూ ఉన్నాం. దయచేసి గత 3 సంవత్సరాల నుంచి కూడా మేము ఎంత ప్రయాసపడ్డా, ఎన్ని రకాలుగా మేము ప్రయత్నాలు చేసినా కూడా ముసుగు తొలగిస్తలేరు. అది వాస్తవంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాగా ఆర్టీసీ వాళ్ళు ఇలా మాది అని చెప్పి దాని మీద గౌరవ ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు పర్మిషన్ ఇవ్వకుండా మా దళితులను, అక్కడ ఉన్నటువంటి మండల ప్రజలను అవమానపరుస్తూ రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఇలా అవమానం జరుగుతూ ఉన్నది. మాజీ ఉప ప్రధాని జగజీవన్ రావు గారికి కూడా అవమానం జరుగుతూ ఉన్నది. గత 3 సంవత్సరాల నుంచి కూడా ఆ ముసుగులను తొలగించకుండా కావాలని ఇలా సజ్జనార్ గారు చేస్తూ ఉన్నారు. మేము మంత్రి గారికి కానీ, సంబంధిత అధికారులకు కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి రానున్న రోజుల్లో మీరు ఇంకా కూడా ముసుగు తొలగించకుండే ప్రజా ఉద్యమాలు తీసుకొచ్చి, ఎక్కడైతే ఇప్పుడు కలెక్టర్ గారికి చేసినాం ఇంకా అందరిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. మరి దయచేసి ఒకటి చెప్తా ఉన్నాం, మరి ఆర్టీసీ ఎండీఆర్ కానీ, ఆర్టీసీ ఆర్ఎం గారి
దీని మీద ప్రత్యేకమైన చొరవ తీసి మరి అతి త్వరలో తొందరగా ఈ డిసెంబరు అయిపోయింది, వచ్చే జనవరి 26 వరకు ఖచ్చితంగా ముసుగు తొలగించి మా అక్కడ తిమ్మాపూర్ మండల ప్రజలందరికీ మీరు మంచి శుభవార్త చెప్తారని మేము ఆశిస్తా ఉన్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.